శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పై గతంలో వైసీపీ ఎస్సీ విభాగంలో పనిచేసిన ముంజేటి కృష్ణమూర్తి చేసిన అనుచిత నిరాధార వ్యాఖ్యలను టీడీపీ జిల్లా సీనియర్ ఎస్సీ నాయకులు గోర సురేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేపై కృష్ణమూర్తి చేసిన ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఒక నాయకుడు ఎప్పుడూ ప్రజల కోసం శ్రమించే గొండు శంకర్ గారిని లంచగొండి ఎమ్మెల్యే అని విమర్శించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా పేరున్న కృష్ణమూర్తికి ఒక నిజాయితీ గల ఎమ్మెల్యేను విమర్శించే అర్హత ఏమాత్రం లేదని గోర సురేష్ స్పష్టం చేశారు. గొండు శంకర్ వ్యక్తిత్వం, ఆయన బ్రాండ్ మరియు చరిత్ర శ్రీకాకుళం నియోజకవర్గానికే కాకుండా జిల్లా ప్రజలందరికీ కూడా సుపరిచితమని, ఆయన స్వశక్తితో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజాసేవ చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ ఏసీ సెల్ అధ్యక్షురాలు యజ్జల బాలమణి, గొండు శ్రీనివాసరావు, తిరుమలరావు, ఇప్పకుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంచేతనంటే ఎమ్మెల్యేగా తాను చరిత్ర ఏటో, తన బ్రాండ్ ఏటో ఈ పట్టణ ప్రజలకే కాదు, ఈ జిల్లా ప్రజలకు కూడా సుపరిచితం. మరి గతంలో అనేక మంది నాయకులు పరిపాలించినటువంటి ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి మరి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కొద్ది కాలంలో, అనతి కాలంలోనే ఎంత అభివృద్ధి చేశారనేది ప్రతి ఒక్కరూ చూశారు. ఇటువంటి అభివృద్ధి కాముకండి ఈవేళ అనరాని మాటలని నీకేదో పెద్దలు విమర్శిస్తే ఒక స్థాయిలోకి వెళ్ళిపోతాననే దురుద్దేశంతో మాట్లాడావు తప్ప నీకు విమర్శించే స్థాయి కానీ అంత నాయకత్వ విలువలు కానీ లేవని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే నీ చరిత్ర మాకు తెలుసు, గార్మన్లో నీ చరిత్ర మాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు మరి పోలీస్ స్టేషన్లో మరి రౌడీ షీట్ తెలబడినటువంటి మీరు ఇవాళ అటువంటి పరిస్థితి మాట్లాడడం చాలా బాధాకరం. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు గత సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారన్నది ప్రజలందరూ చూశారు. అటువంటి చూసిన అభివృద్ధిని మీరు ఉండలేక ఏదో ఒక విధంగా అతన్ని అవహేళన చేస్తే ఏదో అతని స్థాయి తగ్గించి వచ్చిన ఆలోచనలు, దురాలోచనతో మీరు చేస్తున్నారు. మీ వెనకున్నటువంటి నాయకత్వం కూడా ఆ విధమైన ధోరణిలో ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి ధోరణి మంచిది కాదు. ఆయన ఈరోజు జిల్లాలో చూస్తే రాజకీయాల్లో తనేమి ఏదో డబ్బు దోచుకొని వచ్చి రాజకీయాలు చేయలేదు. తన స్వశక్తితో మరి రాజకీయాలు రాకముందే తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఈవేళ రాజకీయాలను శాసిస్తూ రాజకీయాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. మరి ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ముఖ్యంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి అనేక మంది పెద్ద నాయకులు ముఖ్యంగా మీ వైసీపీలో ధర్మాన అధర్మాలను ఎంతోమంది ఇక్కడ పరిపాలించినప్పుడు కూడా ఆ రోజుల్లో చేయలేని అభివృద్ధి ఈవేళ ఒక్క అభివృద్ధి గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అటువంటి అభివృద్ధిని చూసి మీరు వారవలేక ఆయనకు ఒక లంచగొండి అని చెప్పి నువ్వు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఎందుచేతంటే నీవు అతను మాట్లాడకూడదు. ఏదో నేను పెద్దలను ఎదిరిస్తే నేను గద్దలేక పైకి ఎగిరిపోయి నేను పై స్థాయికి వెళ్ళిపోతానని ఊహిస్తున్నావేమో, అది చాలా తప్పు. ఎందుచేతంటే నువ్వు స్థాయిని చూసి నువ్వు విమర్శించు, పర్వాలేదు. కానీ నీకంటే పెద్దవారిని, ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం, అవహేళన చేయడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఇంకోసారి పునరావృతం అయితే రాబోయే రోజుల్లో తగినటువంటి గుణపాఠం మీకు చెప్తాం. నిజంగా నువ్వు ఈరోజు మీ వైసీపీ నాయకుల దగ్గర చూసావు కావాలా, అటువంటి నాయకుల దగ్గర మాటలు మాత్రం చెప్పక ఈరోజు తెలుగుదేశం పార్టీలో నీ నోటితో నువ్వు చెప్పినటువంటి ఒంటి అప్పల సున్నాల దగ్గర నుంచి కానీ ఇవాళ గొండు శంకర్ వరకు కానీ ఎవరు కూడా ఇటువంటి అవినీతికి పాల్పడలేదు. ఇటువంటి లంచగొండలు కాదు, మీరు లంచగొండలు, మీ ప్రభుత్వం లంచగొండిది. మీ వైసీపీ పాలన అస్తవ్యస్తం. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎంతో అస్తవ్యస్తమైన పరిస్థితిని చూసాం. ఎస్సీలు నిజంగా ఎంతో బాధించబడ్డారు. నిజంగా ఎస్సీలను బాధించింది మీ వైసీపీ పార్టీ. అందుకే ఈరోజు రాష్ట్రంలోనే మరి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది మీ పార్టీ. అటువంటి పార్టీలో ఉన్న నువ్వు మీ వైసీపీ తరఫున మాట్లాడి ఈవేళ మాకు ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా నీ స్థాయి నువ్వు మర్చిపోకు. నువ్వు పెద్దవాళ్ళని ఎదిరిస్తే గద్దలకు పై స్థాయికి ఎగిరిపోయి ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోదు అనుకుంటున్నావు, కానీ గద్దలకు పారేయబడతావు. అది కొంచెం గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు స్వచ్ఛంగా మాట్లాడాలంటే, నిజాయితీగా మాట్లాడాలంటే, నీతి నిజాయితీలు అంటే మా తెలుగుదేశం బ్రాండ్, ఈ వైసీపీ బ్రాండ్ ధర్మం కాదు అధర్మం. కాబట్టి ధర్మ అధర్మం తేడా మీరు తెలుసుకొని మాట్లాడు. రేపు వైసీపీ పాలన ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు చూశారు, ఎంత బాధపడ్డారో చూసాము. ఈవేళ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందింది. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం ముఖ్యంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఇవాళ అరసవల్లి దశాబ్దం వేడుకలు కానీ, మరి ముఖ్యంగా పెద్దపాటి రోడ్డు విస్తరణ కానీ, అలాగే టౌన్లో మురికాలం నీటి పనితీరు కానీ, మరి ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న పరిపాలన కానీ మీరందరూ కళ్ళకు కనిపించట్లేదా మీకు? అటువంటి పరిపాలన మీరు చూసి వారలేక గొండు శంకర్కి ఈవేళ జిల్లా స్థాయిలో
ఎన్టీ రామారావు సాక్షాత్తు పోటీ చేసినప్పుడు 40,000 మెజార్టీ వస్తే మరి ఈరోజు గుండి శంకర్ గారికి మీ యొక్క ధర్మాన ప్రసాదరావు పైన 53,000 మెజార్టీతో గెలిచి ఇవాళ చరిత్ర సృష్టించినటువంటి ఒక చరిత్రకారుడికి నువ్వు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం, అన్యాయంగా నువ్వు చెప్పి హెచ్చరిస్తున్నావు. ఇటువంటి మాటలు అవాకులు చవాకులు రేపు పేలితే రాబోయే రోజుల్లో నువ్వు తగిన పరిష్కారం అనుభవిస్తావని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే దినాల్లో ఇటువంటి అభివృద్ధి కాంపుడికి చేయూతనివ్వండి, చేతనైతే చేయూతనివ్వండి, చేత